ఏప్రిల్ 8వ తేదీ సంపూర్ణ సూర్యగ్రహణం. ధను రాశి వారు నెంబర్ 1గా ఎదగబోతూ ఉన్నారు. 2024 సంవత్సరం పూర్తి అయ్యేలోపు నమ్మలేని మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. అసలు ధను రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఏప్రిల్ 8వ తేదీ సంపూర్ణ సూర్యగ్రహణం ధనుస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకురాబోతోంది? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరికి కలిసి రాబోతున్నాయి? వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. మూల నక్షత్రపు 1, 2, 3, 4 పదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు పొడవుగా, సన్నగా, విశాలమైనటువంటి నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనస్సుతో కళ్ళకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా ముందుంటారు. ఈ రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సరే సలహాలు ఇస్తే ఆ సలహాలు వీరు అసలు పాటించారు. ఏ విషయాన్ని అయినా సరే తమకు తాముగా పరిశీలించి లోతుగా ఎవరి దగ్గర కూడా సలహాలు పాటించకుండా ఆ విషయంపైన ఒక సొంతమైన అభిప్రాయానికి, నిర్ణయానికి కూడా వీరు వస్తారు. ధనుసు రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలు ఎంతో ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పనిని కూడా చేయలేరు. పెద్దల పట్ల భక్తి, శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అవకాశం ఉండి సహాయం చేయలేదని నింద వీరు భరించాల్సి ఉంటుంది. ధనుసు రాశి వారికి ఉన్న స్థితిలో ఉండి కూడా అయిన వాళ్ళకి ఏమీ చేయలేకపోయామన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయము చేయలేరు. ఆత్మీయులు ప్రతిభ పాట వాళ్ళని సాధించాలని కోరిక ఉన్నా సరే వాళ్ళు ఆశించినటువంటి స్థాయిలో పరిజ్ఞానము సాధించలేరు. వారిని ఏ విధంగా అందరం ఎక్కించాలో తెలియక వీరు ఇబ్బందులు పడిపోతూ ఉంటారండి. ఈ రాశి వారికి సొంత వర్గం వారితోనే బద్ధ వైరం ఏర్పడుతుంది. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి యొక్క భావన చేతకానితనంగా భావింపబడుతుంది. ఏ రంగంలో అయినా సరే ఎవరికైనా సరే వీరు చాలా ఆదర్శంగా ఉండాలని వీరు భావిస్తూ ఉంటారు. ధనుసు రాశి వారు ధనము కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరినీ కూడా సమానంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త చాలా అవసరము. ఇతరులు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయకుండా వారి యొక్క విచక్షణకు వదిలివేస్తారు. స్వభావరీత్యా ధనుస్సు రాశి ద్విస్వభావ రాశి. ఏదైనా ఒక విషయం పైన ఒక్కసారి చాలా వేగంగాను, మరొకసారి చాలా నిదానంగాను స్పందిస్తారు. వీరు ఒక్కసారి అత్యంత వేగంతోనూ, మరొకసారి నిదానంగాను నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళుతుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి. అనగా వీరు చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకునే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ధనుసు రాశి వారికి ఈ సమయంలో మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సుఖ సంతోషాలతో కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు కూడా ఉంటాయి. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండండి. వినాయకుడిని ఆరాధించడం మీకు మేలు చేస్తుంది. సంకల్పాలు నెరవేరుతాయి. శ్రేష్టమైన యోగాలు ఉన్నాయి. బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి. చేపట్టిన పనులలో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. పరిస్థితులు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహకారం కూడా అందుకుంటారు. ఉద్యోగంలో ఉన్నత స్థితిని సాధించుతారు. ఒక్క శుభవార్త మీకు ఇంట్లో చాలా ఆనందాన్ని కూడా నింపనుంది. ఈ రాశివారు నూతన వస్తు వాహన యోగాలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. లక్ష్మీ ధ్యానం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అయితే చాలా సంతోషకరంగా మారుతుంది. అసలు ధనుసు రాశి వారికి సమయంలో వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించినటువంటి వారు పురుషులు చాలా అందంగా ఉంటారు. స్త్రీలు కూడా అంత అందంగా ఉంటారు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. కల్మషం లేని మనస్సు అని వీరి మనసు చూసి చెప్పవచ్చు. అయితే తమ మనసులో ఏది కూడా ఉంచుకోలేరు. అంతా బయటికి చెప్పేస్తూ ఉంటారు. ధనుసు రాశి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది వీరికి స్నేహితులు అవుతారు. వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహాన్ని చేస్తారు తప్ప మనసులో ఉన్నది యథాతథంగా ఎదుటి వ్యక్తికి చెప్పడం వలన ఒక్కొక్కసారి అది కొన్ని అపార్థాలకు కూడా దారి తీయవచ్చు. ధనుస్సు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు
స్థిర చిత్తం కలిగిన వారుగా ఉంటారని చెప్పవచ్చు. వీరిలో గర్వం, డాంబికం చాలా అధికంగా ఉంటాయి. మూల నక్షత్రానికి అధిపతి కేతువు మరియు కేతువుకి అధిష్టాన దైవం గణపతి. అందువలన మూల నక్షత్రం వారు గణపతిని ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి మూల నక్షత్ర జాతకులు ఖర్చు అధికంగా చేయు మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మంచిది. ఈ ధనుసు రాశి వారికి ఈ విషయంలో ప్రపంచక జ్ఞానం అధికంగా ఉంటుంది. భార్యతో సంసార జీవితం చాలా ప్రమాదకరం అని భావిస్తారు. ఈ రాశి వారికి రవిచంద్ర కుజ దశలు వీరికి బాగా ఎంతగానో యోగిస్తాయి. ధనుసు రాశి వారు పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఈ నక్షత్రం శుక్రగ్రహ నక్షత్రం అని చెప్పవచ్చండి. ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏదైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అయితే వీరికి అంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైనటువంటి భార్య ప్రార్థిస్తుంది. ఈ నక్షత్రం వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితాన్ని అనేక కోణాల్లో చూసే అనుభవం గడిస్తారు. స్నేహితుల సహాయ సహకారాలతో మంచి స్థానానికి చేరుకుంటారు. మొత్తం మీద ధనుస్సు రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఈ రాశికి చెందిన వారు చామనఛాయగా ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా వీరంటే ఇష్టపడతారు. అందుకు తగ్గట్టుగా వీరి స్వభావం అనేది మారిపోతుంది. ఈ రాశి వారు అందరినీ కూడా కలుపుకొని పోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రేమ అంటే వీరికి ఆరో ప్రాణం. ప్రేమ కోసం ఏ పని అయినా సరే చేయడానికి సిద్ధపడరు. ఈ రాశి వారు ప్రేమికులను కలపడానికి కృషి చేస్తూ ఉంటారు. ధనుస్సు రాశి వారికి చేపట్టిన ఏ పని అయినా సరే అంకిత భావంతో పనిచేస్తారు. దాని కారణంగా ఆయా రంగాల్లో ఉన్నత స్థితికి చేరుస్తారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబం ప్రశాంతత వాతావరణం చోటు చేసుకుంటుంది. భార్యాభర్తల మధ్య సర్దుకుపోగలుగుతారు. కొత్త ఆలోచనలు మనసులో ఏర్పడగలవు. పిల్లలు బాధ్యతాయుతంగా మెలుగుతారు. బంధువుల మధ్య గౌరవం పెరుగుతుంది. కష్టతరంగా ఉన్నటువంటి పనులు అన్నీ కూడా వేసిస్తారు. ఈ రాశి వారి జీవిత భాగస్వాములు నిజంగా చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వారి ఆశయాలను సఫలీకృతం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు. దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా కూడా వీరి జీవితం అనేది సాగిపోతుంది. విద్యా విషయాలలో వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువ అవడం వలన వీరి యొక్క వైద్యం తప్పనిసరి అవుతుంది. ఇంజనీరింగ్ విద్యలో రాణిస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశీయానం కూడా చేస్తూ ఉంటారు. ఉన్నత చదువుల కోసం విదేశీయానం చేసిన వారి యొక్క ప్రత్యేక గుర్తింపు అనేది లభిస్తుంది. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.